హాయ్ ఫ్రెండ్స్, మనకి సమ్మర్ సీజన్ వచ్చిందంటే మామిడికాయలు స్పెషల్ అనమాట. అందులో మనకి ఆవకాయ మెయిన్. అన్ని పచ్చళ్ళు ఉన్నా కూడా ఆవకాయ వేసుకుంటుంటే అదొక రకమైన స్పెషల్ అనమాట. ఇందులో మనకి సపోజ్ ఇవి ఒక 20 మామిడికాయలు ఉన్నాయండి. సరే 20-25 ఆవకాయలు ఉన్నాయి. కాకపోతే ఇవి చిన్న సైజ్ అండి, చూసుకోండి. ఈ చిన్న సైజ్ ఆవకాయకి మనం ఇప్పుడు ఆవకాయ పచ్చడి ఎలా పెట్టాలో తెలుసుకుందాము. వీటిని ముక్కలుగా కట్ చేసుకోవాలండి, శుభ్రంగా తుడుచుకోవాలండి. ఈ నీళ్ళతో కడిగేసిన తర్వాత బాగా ఆరాలండి. ఎందుకంటే ఈ నిల్వ పచ్చడిలో వాటర్ ఉంటే మనకి నిల్వ ఉండవండి, బూజు వచ్చేస్తాయి. అందుకనే శుభ్రంగా కడిగి తుడవాలండి. మన గాలికి ఆరబెట్టుకుని కట్ చేసుకొని, మనం కట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతోనే కట్ చేసుకోవచ్చు. లేకపోతే మన ఇంట్లో మామిడికాయలు కట్ చేసే కట్టర్ ఉంటే దాంట్లో అయినా కట్ చేసుకోవచ్చండి. పెద్ద ముక్కలు కావాలనుకున్న వాళ్ళు పెద్దగా కట్ చేసుకోండి, కొంచెం సుమారుగా ఉండేవాళ్ళు సుమారుగా కట్ చేసుకోండి. అయితే ఈ 20 కాయలకి 20 నుంచి 25 కాయలు ఉన్నాయని చెప్పాం కదా, వాటికి మనకు కావాల్సిన పదార్థాలండి. చూడండి, ఉప్పు, నార్మల్ ఉప్పు తీసుకోవాలండి. మనం ఎప్పుడైనా సరే పచ్చళ్ళు ఆవకాయ పచ్చడి పెట్టేటప్పుడు నార్మల్ ఉప్పు తీసుకోవాలండి. మామూలుగా వేరే సాల్ట్ అవేం వాడకూడదు. తర్వాత 3 మ్యాంగో పౌడర్ అండి. మనకి ఆవకాయలకి స్పెషల్ అండి ఈ 3 మ్యాంగో పౌడరు. మనకి కలరు బాగుంటుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. అయితే దానికి తగ్గ ఆవపొడి అండి, ఆవపిండి, అలాగే ఆయిల్ అండి. ఆయిల్ 2 kgs తెచ్చాము. ఇదిగోండి, మెంతి పొడి కూడా కొన్ని మెంతులు డైరెక్ట్గా వేయాలండి. వేసి కొంచెమేమో మనం మిక్సీలో పట్టుకొని వేసుకోవాలి. ఇది ఇంకా పౌడర్ రెడీమేడ్, ఎందుకని మేము ఇంట్లో చేసుకుందామని ఇది ఇలా విడిగా తెప్పించానండి. తర్వాత ఇదిగో ఇంగువ. ఇది ఇంగువ అనేది మీ ఇష్టం అండి, కొంతమంది వేస్తారు, కొంతమంది వేయరు. అది మీ చాయిస్. ఇవి శనగలండి. శనగలు కూడా కొంతమంది వేస్తారు, కొంతమంది వేరండి. మేము మా ఇంట్లో అయితే వేస్తాము. వీటన్నిటిని కలిపి మనం మంచిగా కలుపుకొని ఆవకాయ కలుపుకుంటే అది ఆవకాయ పచ్చడి రెడీ అండి. చూసారా? అయితే ఈ ముక్కలకు సరిపోని 20 కాయలకి 1/2 kg తెచ్చుకున్నా అండి. 1/2 kg కారం, 1/2 kg ఉప్పు, అలాగే మనం ఎంతైతే కారం పోస్తామో అంతే ఆవపిండి కూడా పోయాలండి. అంతే ఆవపిండి పోసి ఆయిల్ అనేది ఫస్ట్ మనం 1 kg వేసి ఫస్ట్ కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ ఆవకాయ మళ్ళీ తిరగ కలపాలండి. కలిపినప్పుడు మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటుంది కదా, ఎక్స్ట్రా ఆయిల్ కూడా దాన్ని కలిపేసిన తర్వాత అప్పుడు మళ్ళీ మనం జాడీలోకి ఎత్తి పెట్టుకోవాలండి. ఆయిల్ ఎక్కువగా ఉంటే మనకి పచ్చడి నిలువుగా ఉంటుందండి. అందులో ఈ ఆవకాయ పచ్చడి కూడా మనం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఎక్కడ వాటర్ కానీ మనం ఈ స్పూన్లలో తీసేటప్పుడు కూడా ఒక్క వాటర్ చుక్క కూడా పడకూడదండి. పడిందంటే మన పచ్చడి అంతా కూడా పాడైపోతుంది అనమాట. అందుకని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఆవకాయ జాడీలోకి పెట్టిన తర్వాత కూడా దానికి మంచిగా ఇట్లా గుడ్డ వాసన కట్లా కట్టి టైట్గా కట్టి పెట్టుకోవాలండి. మంచిగా విడిగా ఒక దూర ప్రదేశాల్లో పెట్టుకోవాలండి. విడిగా పెట్టుకోవాలి. మనం ఎక్కడ పెడితే అక్కడ పెట్టకూడదు. సపరేట్గా ఒక ప్లేస్ అంటూ చూసి ఆవకాయకి పెట్టుకుంటే